సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలపై కూడా టీపీసీసీ చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలను దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ శ్రీదేవి, మరికాసేపట్లోనే ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతా ఉంది. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్లేటటువంటి వ్యూహాల మీద పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఇప్పటికే ప్రగతి ప్రజాభవన్కు కూడా మంత్రులు, అలాగే ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా చేరుకోవడం జరిగింది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా అటు ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చే విధంగా సూచనలు చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఈ టీపీసీసీ సమావేశంలో ఏమేమి చర్చించబోతా ఉన్నారు? ఎటువంటి అంశాల మీద ఈ సమావేశంలో చర్చ జరగను? గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అదేవిధంగా రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలో తీసుకుపోయిన పరిస్థితి మనందరం చూసినాం. దానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా రైతాంగానికి ఇచ్చిన మాటలు, హామీలు, మరి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని గతంలో కేసీఆర్ గారు మాట తప్పిన విధానం మన ప్రజలు తెలుసు. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా రేపు ప్రకటించబోయే రుణమాఫీ విధి విధానాలను చర్చిస్తూ ప్రజల్ని, రైతాంగాన్ని ఏ విధంగా ఇంకా మెరుగుగా మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు అనే దాని మీద చర్చ ఉంటుంది. తప్పకుండా రైతుని రాజు చేయడం లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర్ రెడ్డి లాగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కేవలం 120 రోజుల పాలనలోనే 3 హామీలు నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ కూడా చేయబోతున్నాం. మరి బడ్జెట్ ఈరోజు లోటులో ఉన్న ప్రజల మీద ఎలాంటి నిత్యావసరాల రేట్ల రూపంలో భారం వేయకుండా, ఎలాంటి ప్రజా ఆస్తుల్ని అమ్మకుండా, మరి ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా, మరి ప్రభుత్వాన్ని సరైన రీతిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం కానియకుండా, మరి ప్రజలు నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులను ఆదుకునే చర్య ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వ పథకాలు కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనుకబడ్డారు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి కొంత గ్యాప్ వచ్చిందనేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. దీని మీదే మన చర్చ జరిగే అవకాశం ఉందా? ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అంటే వెనుదనుగా నిలిచే విధంగా పార్టీ శ్రేణులు ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఏమైనా దిశానిర్దేశం చేస్తారా సీఎం? తప్పకుండా. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే సుదీర్ఘమైన ఎన్నికల కోడ్ 3 నెలలు రావడం, ఆ 3 నెలల సమయంలో పాలనా వ్యవస్థ కొంత మరి ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నెల రోజులైంది. గత నెల 12వ తారీఖు నుంచి మళ్ళీ పాలనా వ్యవస్థ మళ్ళీ గాడిలో పడి దాన్ని మరి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందియాలి, ప్రజా ఆస్తులను ఏ విధంగా కాపాడుతూ మరి ప్రజాప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలను, అదేవిధంగా కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరినీ ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఓవరాల్గా మరికాసేపట్లోనే ఈ ప్రజాభవన్కు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే దరిదాపుల్లోకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న వెనువెంటనే కూడా ఈ యొక్క టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతా ఉంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు, అలాగే పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలి, పార్టీ బలోపేతం దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం అవసరం తప్పనిసరి అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ అంశాలకు సంబంధించి? ప్రధానంగా ఇంకే అంశాలు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా రైతు రుణమాఫీ, అదే కాకుండా రైతు భరోసా, అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించిన అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. రేపు సాయంత్రం లోపే 1,00,000 రుణమాఫీ సంబంధించినటువంటిది అకౌంట్లో జమ కాబోతా ఉంది. అదే కాకుండా 2 లక్షలకు సంబంధించి
రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రధానంగా ఇంత తక్కువ టైంలో 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలా, అదే కాకుండా ఇచ్చిన ప్రతి గ్యారెంటీలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా చర్చ జరగబోతుంది. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లోకి చేరుకున్న మరుక్షణమే ఈ యొక్క టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా పార్టీ విధి విధానాలను, అలాగే పార్టీ బలోపేతం చెందే విధంగా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను, అలా ప్రజా శ్రేయస్సు కోసం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేస్తున్నామనేది కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తే గనక రానున్న రోజుల్లో పార్టీ బలపడతా ఉంది అనేది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా కూడా పార్టీ శ్రేణులు ఈ మధ్య కాలంలో కొంత ధీటుగా సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు అనేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తే కనుక దానికి కట్టడి చేసే విధంగా కూడా పార్టీ దాన్ని స్ట్రెంథైన్ చేయాలి అనేటటువంటి భావనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. శ్రీదేవి, ఓవరాల్గా ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లోకి వెళ్లారు. మరి కాసేపట్లోనే ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ విప్పులు కూడా హాజరయ్యారు. దీంతో పాటుగానే డీసీసీ అధ్యక్షులు, ఇతర కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరయ్యారు.